హలో డబుల్స్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం షార్ట్ ఫిల్మ్ కి రియాక్ట్ అయిపోదాం. ఏంటది? తెలుగు మ్యాక్స్ లో కొనిసినట్టున్నాడు. 500 పెట్టుకుని ట్యాక్స్ చూపించేస్తా. విజయ్ విజయ్ ఉందిరా పర్ఫార్మెన్స్. ఎందుకు కొండలు 2 కొండలు ఎవరి పని మంచి గుడ్లు ఎందుకురా? గుడ్లు కాదురా అవి గుడ్లు ఉన్నాయా? షార్ట్ ఫిలిం రా. ఇది హెయిర్ ప్యాంట్ చూపించాడు, ఇప్పుడు యాక్టింగ్ చూపిస్తాడు. నాకు కళ్ళకుండి బా ఏంటి సార్ ఏదో ఆలోచిస్తున్నారు? లాట్ ఇవ్వాలి కదా. తెలుసురా, కాదు లాట్ ఏమంటున్నాడు తెలుసా? లాట్ ఎత్తారని తెలియదు మనకి. తాగా గోవింద్ మనం వెళ్ళినప్పుడు మాత్రం మన మొక్కని కొట్టే మనం ఎప్పుడు వెళ్ళామరా? వెళ్తే గ్లాస్ పట్టుకుని వెళ్దాం. ఓకేనా? నేను మా అయ్య ఉంటాం. మా అయ్య కళ్ళుకుంటూ తేనికిపోయాడు. రూమ్ లో నుంచి చెప్పారు డబ్బు. అయినా నాకేం భయం సారు? ఫోన్ లో చెప్తే నేను మాట్లాడుతున్న రికార్డింగ్ చేస్తా. ఆడపులిని ఎవరైనా అడ్డొస్తే నరికేను. ఆడికి ఎందుకు చెప్పేస్తుంది నేనే? ఆడుకులు అన్నది కదా. అయితే తెప్పచ్చు కదా అలాగా. అరే కార్తిక్ నువ్వు బయటపడిపోతున్నావు. సరే బా ఉంటాను. సరే ఆ మ్యూజిక్ ఉంటది కదా, అది కాదురా అని అంటే ప్లాన్ చేస్తారు. ఏమైంది? బొద్దింక సారు మారిపోద్ది పేర్లు తిప్పేకొద్ది సారు. అది దగ్గర పెట్టండి బాబు. బయట బెటర్, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటావు కదా సారు. ఒంటరిగా ఉంటావు అని చెప్పి జబ్బులు నుంచి ఏం తెస్తున్నాడు సారు. బ్రో ఇంకా నైట్ అవ్వలేదు బ్రో. 7 ముందే మళ్ళీ కళ్ళుకి వస్తాడు రా. ఇంకోసారి వస్తాను. 50 రూపాయలు మాత్రమే. అది నీకే అబ్బా. నీకేనబ్బా. ఇదే తేలగడలో మాట్లాడాడు. అదే కదా. తనలో ఉన్న భయమే కాదు, ఇంతకన్నా పుష్పరాజ్ డైలాగ్ బాగా అర్థమయ్యారు. నా అందాన్ని కూడా. వీటితో చీర తీసుకో, నీ అందాన్ని 6 మీటర్ల చీర దాచేస్తుంది. ఏదో చెప్తున్నాడు, అసలు నాకేం అర్థం కావట్లేదు. సారు అయ్యో సారు సారు. కరెక్ట్ గా రాశారు. దీని సౌండ్ ఎందుకు ఎలాగొస్తుంది? ఆ సౌండ్ బాగా వస్తుంది కదా. అయ్యో సారు సారు. నిండిపోయారు. రాములోడు వచ్చిన డాన్స్ వస్తాడు. ఈ క్లోత్ ఎక్కడి నుంచి వచ్చింది బాబు? డబ్బులు వచ్చాడు ఎందుకు వచ్చాడు? అసలు ఏం ఫీల్ రా. నవ్వి అనాలనిపిస్తుంది. భూమే గుండు కొట్టుకుంటుంది. ఈ మ్యూజిక్ మాత్రం బాగా ఇదేంటి ఎవడు ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157
అదేంటి సార్ అంత త్వరగా లేచేశారు? ఇంకాసేపు పడుకోవచ్చుగా. రోడ్ మీద పడుకోబెట్టి పడుకో కదే పడుకో దానికే ఉంది. కొంచెం ఎక్కువ పడంగా ఎందువరకు పడుతూ ఉంటాడా అంత స్లోగా? అయ్యో రక్తం ఆగు, ఏంది అంత రక్తం కారుతుంటే? కార్లో ఫస్ట్ ఎయిడ్ గుర్తుంది, ఆగు నువ్వు ఆగు తెస్తాను. కార్లో పడుకోవచ్చు కదా బ్రో. కారు ఉందా? పెద్ద బడ్జెట్ ఎందుకు వెళ్ళాడు, ఎందుకు తాగాడు, ఎందుకు పడిపోయాడు, అసలు ఏం అవన్నీ తెలియాలంటే మా డ్రైవర్కి ఇవన్నీ ఎందుకు సారు? మంట మంటగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి కదా. ఆడుకోలేదు కానీ ఉండు నువ్వు ఉండు, నేను పోతా. ఉండు పోతా మళ్ళీ పడతా ఈసారి నడిచారా? బదే కదా పంచర్లోడు. బ్యాక్గ్రౌండ్ సౌండ్ లేదు. రూపాయలకి ఎంత ఓవర్ యాక్షన్. అడిగి ఎప్పుడు అదే ఇప్పుడే తగ్గిపోద్దా? ఈ తాగుతున్నా సౌండ్ చూడు. ఇది కాదు గుర్తు రావాల్సింది. సేమ్ టీ షర్ట్ ఎక్కడ చూసిందో ఏఎస్ఎంఆర్ వీడియో భయ్యా. డబ్బింగ్ మాత్రం ఎక్సలెంట్. అవుట్ ఆఫ్ ఇవ్వాలంటే సారు అదేంటి సారు అంత త్వరగా లేచేశారు? ఇంకాసేపు పడుకోవచ్చుగా. ఇప్పుడు అర్థమైంది. అప్పుడు మిస్ అయిపోయాడు. ఏంటాడు ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ ఇయర్ ఫోన్స్ అనడానికి వాల్యుబుల్ వీడియో నాగో. ఆ సిగరెట్ ఆ మందు బాటిల్ అయిన దాకా వీడియో ఆపుకో. రేణుకాదేవి ఇక్కడ ఆడపులిని చెప్పిందే 2 డైలాగులు అదే రిపీట్. ప్లాస్టిక్ నిజంగా కళ్ళమ్ముకుందామని అందురా. ఇప్పుడు భయ్య కట్టుతూ దిగితే మాత్రం బుర్ర బ్లాస్ట్. అదిరా పంది పేర్లోడా. రండి రండి. ఆ కట్టు తీయడా ఇవాళ ఎప్పుడు వచ్చారైంది సారు? రండి సారు, కూర్చోండి కూర్చోండి. నువ్వు కూర్చో. చెప్పండి సారు. ఇంకా నా రోడ్లో కూర్చో. దెబ్బ తగ్గిందా సారు? నా దెబ్బతేముందిలే అబ్బా. నీకు దెబ్బేస్తారా? నీ కాలేలా ఉంది. ఏం దెబ్బలేంటి సారు, మీరేదో మందు రాశారు, అది మంటగా ఉంది. ఆ మంట తట్టుకోలేక సారా సీసా తెచ్చుకొని ఒక గుట్టు కేసానో లేదో, దెబ్బకు మంట మాయం. మత్తుగా మంచి నిద్ర కూడా వేశాను. వాట్? సారాయా? బాబోయ్, నీ ఎక్స్ప్రెషన్స్ నువ్వే హీరోయిన్ లాగా ముఖం మీద పెట్టేసి సారాయి తాగుతూ అలా ఒక నాటుకోవడం కాల్చుకొని తింటూ ఉంటే అబ్బా. ఎన్నో చూసాను కానీ ఇదే వరస్ట్ అయ్యా. మా జీవితంలో ఇన్ని వీడియోలు చూసాం కానీ ఇది వరస్ట్. వాట్? నాటుకోడి కాల్చుకొని కోయది మ్యా. ఆగండి సారు, సారాయిను నాటుకోడి కాల్చుకొని తీసుకొస్తా. వద్దబ్బా. ఆగండి సారు, మీకేం తెలీదు, నేను వెళ్ళి తీసుకొస్తా. తందూరి కోడిని కర్రలో పెట్టి సాయంత్రం కాలుతూనే ఉందా. పట్టుకుందిరా, అడవికి వెళ్ళి కోడిని పట్టుకుని తెచ్చిందా. రోడ్డు మీద ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు బాబు.
ఏంది ఎంతసేపు చేసినావు పొద్దునగా పోయి? సారు కోడిని తెచ్చి కోసి కాలబెట్టేలోపు ఇయ్యాలైంది సారు. రండి సారు కూర్చుండి, రండి సారు కూర్చుండి. అంటే కోడి కారం పెట్టి నైట్ వేసేసుకుందాం. పార్ట్ 4 లో చూడాలి తిన్నాడో లేదు అది తెలియాలంటే బీరా కథ వెళ్ళాలి. నవ్వుతాడు రా ఆడియన్స్ చూడు ఎక్స్పీరియన్స్. తెల్లగా ఏం కనిపించింది దానికి? తాగండి సారు తాగండి. మనం తాగేసాడు ఇప్పుడు ఏంటి తెల్లగొందన్నాడు. సారా ఎప్పుడు తాగలేదు, మేము తాగలేదు సారా మీద పడి కాదు కాదన్నా దొరికేదని చెప్పాను. నేను మ్యాన్షన్ తాగినప్పుడు ఏంటి లేదు వీడికి తాగారు రాగా రా అంటే రా అంటే ఏం కలపకుండా నాకు తెలియదు కదా. చికెన్ గేట్ అయిందా Awesome. ఇంగ్లీష్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి నాకు పాదాపులు వందనం. స్టోరీలో ఏమని చెప్పారా నాకు గ్లాస్ పోసుకుంటున్నారు. ఇది కూడా ఇందాక అలా ఉంచుతారు. ఇక్కడ మనం ఎలా అనుకున్నాం అయిపోయింది. ఎక్కువ అయిపోయిందండి. అయినా వదలదాన్ని వాడికన్నా తాగిపోద్ది. చికెన్ ఉండిపోయింది కదా, పడేస్తే ప్రొడ్యూసర్ ఒప్పుకోడు కదా. ఇదే ట్రై ఏం పడుతుందో సౌండ్ చేస్తుంది. సారు ఎట్లుంది సారు మన సారాయి నాటుకోడి? నాటుకోడి ఎక్కడ తిన్నారు మీరు? నాటుకోడి ఎవరు తిన్నాడు సారు? ఈ మత్తులో మీకు ఏమనిపిస్తే అది చేయండి సారు. ఇండికేషన్ మనకు అర్థం కాదు. మనసుకు ఆనందం ఉంటది. అంటే మామూలుగా ఉండదు, డైరెక్ట్ అడగకుండా అలాగ అడగాలి. నాకు ఇప్పుడు గట్టిగా వెరీ ఇంట్రెస్టింగ్ పర్వాలండి. అరవండి సారు. నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. ఏదో చెప్పాడు. I love you. చాలా స్మూత్. ఏంటి సారు సమజ్ అయితే లేదు? మాకేదో ప్రాబ్లం అండి. ఇంగ్లీష్ లో మాట్లాడిందంటే అర్థం అయిపోయింది, ఇప్పుడు ఇది మాత్రం అర్థం కావట్లేదు. ప్రేమిస్తున్నా అంటున్నా. సారు ఏం మాట్లాడుతున్నారు సారు? ఏం చూసావనరా దెబ్బతలు పడిపోవు కదరా. అప్పుడు కదా అప్పుడు ఫీల్ అయ్యాడ్రా. ఇంట్లో ఏదో నా 2 కాళ్ళ నడవడికతో పాటు నాకు 3వ కాలు వచ్చినా 3వ కాలు వచ్చింది. ఏంట్రా ఇది? కాలు ఇలా పెట్టాక 2వ కాలు 3వ కాల్లో పెట్టే 3వ కాలు ఎందుకు వస్తుంది? 3వ కాలు రాదురా, 3వ కాలు వేస్తారు కదరా 2 కాళ్ళు వేసిన వాళ్ళు. అర్థం కాలేదు. కామెంట్ చేయండి. అమ్మ ప్రేమ ఒక అమ్మాయి చూపిస్తే ఎలా ఉంటది? ప్రపంచంలో ఒక అమ్మాయి తను నొప్పి భరిస్తా బిడ్డకి జన్మనిస్తుంది. ఇప్పుడు ఏం పెయిన్ భరించారా? కట్టింది కదరా పడితే. కింద పడ్డారని మీరు అనుకున్నారు, అది కింద పడలేదు. ఆడు ప్రేమలో పడ్డాడు. చీరంచించి నాకు కట్టుకట్టావు. కొంచెం ఫాస్ట్ గా చెప్పే. ప్రతి ఒక్కడికి ఉంటదబ్బా తన పిల్లంతో అయిపోయింది గాయస్. క్రేజీ ఫీలింగ్. ఛాన్స్ నాకు ముందే ఛాన్స్ కావాలి గాయస్. ప్రతి ఒక్కరికి ఉంటుంది గాయస్. గోవింద్ కూడా ఉంది గాయస్. నాకు ఒక మాట ఇవ్వరేనుక. ప్రతి ఒక్కడు లైఫ్ లో ఇద్దరు వాళ్ళలోనే హాయిగా పండుకుంటాడు. ఒకటి పుట్టింగానే, ఇంత వరస్ట్ రైటర్ నేను వచ్చి ఎప్పుడు చూడలేదురా నేనైతే. 2 పోయాక ఈ నేల తల్లి వడిలో. కానీ నా ఈ నేల తల్లి వడిలో వెళ్ళే కొద్ది క్షణాల ముందైనా నా ఈ సారు అలా మాట్లాడకండి సారు, మీరంటే నాకు ఇష్టమే. అవునా? అదే దగ్గరకు వచ్చి వాటేసుకో. చలిమంట చూసా వచ్చింది దాంట్లోనే పుష్ప.
ఇలా కాదు, అలా కత్తి ఇంకా దగ్గరగా. ఇంకెంత దగ్గరికి సారు? తగలకి బాగా ఫీలింగ్ చూసావు గోవింద్? ఎక్స్ప్రెషన్ రాదు బయటికి. ఇప్పటికీ నీ లెఫ్ట్ షీక్ నా రైట్ చెస్ట్ మీద ఉండాలి. నీ కళ్ళల్లో ఎప్పుడు నేను కనిపిస్తా ఉండాలి. కళ్ళల్లో మాత్రం షార్ట్ ఫీలింగ్ కనబడకూడదు గాయస్. అసలు కనబడకూడదు. బాగా ఆడేసుకున్నారు ఇచ్చిన డబ్బులకి. రేణుక, I love you. No one can break our relationship because I'm not your lover. I'm your soul. After the end of your break, I'm with you forever and ever. Amen. మీకు షార్ట్ ఫిల్మ్ నచ్చితే మా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్రేమతో.